Good morning, all. Yes, sir. Good morning, sir. Very good morning. సో మనం బీఆర్ఎస్ చూస్తున్నాం. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తా అంటే మనం బ్యాంక్ జిఎల్ రిపోర్ట్ చేసేటప్పుడు 100% యాక్యురసీ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఏవైతే డీవియేషన్స్ అవుతున్నాయో, సో ఎక్కడైతే ట్రాన్సాక్షన్ ఇంట్రాన్సెట్ లో ఉందో అంటే మీన్స్ సో బోత్ సైడ్స్ రికార్డ్ కాకుండా ఓన్లీ వన్ సింగిల్ సెట్ ఆఫ్ బుక్స్ లో రికార్డ్ అయి ఉంటాయి. ఏది జెన్యున్ ట్రాన్సాక్షన్, ఏది ఏది అన్వాలిడేటెడ్ ట్రాన్సాక్షన్ మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఏం చేస్తున్నాం అంటే అడ్జస్ట్ చేస్తున్నాం. దీన్ని ఏంటంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. సో ప్రాబ్లం చూద్దాం. సో బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ బుక్ తీసుకున్నాం. సో మనం పాస్బుక్ బ్యాలెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 200 రూపీస్ అనేది బ్యాంక్ బుక్ బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి చెక్ డిపాజిట్ చేసాం బట్ నాట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఏది వ్యాలిడేటెడ్ ట్రాన్సాక్షన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పుడైతే చెక్ డిపాజిట్ చేసామో, ఓకే, మనం ఏం చేస్తామంటే బ్యాంక్ బుక్ లో బ్యాలెన్స్ అనేది రిసీట్ అయినట్టు నోట్ చేసుకుంటాం. ఓకే, చెక్ డిపాజిట్ చేసినప్పుడు ఏం నోట్ చేసుకుంటాం? సో ఇలా నోట్ చేసుకుంటాం 1500 ఆల్రెడీ మనకి రిసీవ్ చేసుకున్నామని బ్యాంక్ బుక్ లో నోట్ చేసుకుంటాం. సో సో కస్టమర్ మనకు చెక్ ఇచ్చాడు, ఆ చెక్ ఏం చేసాం బ్యాంక్ కి పంపించాం, అంటే బ్యాంక్ కి సెండ్ చేసాం. బ్యాంక్ కి సెండ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం అంటే చెక్ ఆల్రెడీ డిపాజిట్ అయ్యింది అని మనం బ్యాంక్ బుక్ నోట్ చేసుకున్నాం. ఓకే, కానీ అదేమైంది, చెక్ డిపాజిట్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ అంటే బ్యాంక్ లో కరెక్ట్ అవ్వలేదు యాక్చువల్ గా. ఓకే, అంటే పాస్బుక్ లో ఆ ట్రాన్సాక్షన్ అయితే రికార్డ్ కాలేదు. ఓకే, జస్ట్ మనం చెక్ డిపాజిట్ చేసాం కానీ కరెక్షన్ అనేది క్లియరింగ్ అనేది జరగలేదు. క్లియరింగ్ అనేది జరిగినప్పుడు ఏమైంది, పాస్బుక్ లో ఆ బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవ్వదు. అప్డేట్ అవ్వనప్పుడు సో ఇక్కడ మీరు చెక్ చేస్తే 1 lakh ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకుంటే సో 1500 అనేది మనం ఆల్రెడీ అమౌంట్ క్రెడిట్ అయినట్టు నోట్ చేసుకున్నాం, అంటే రిసీవ్ అయినట్టు నోట్ చేసుకున్నాం. సో ఇక్కడేమో 1,1500 చూపిస్తుంది, ఇక్కడేమో 1 lakh చూపిస్తుంది. ఎందుకు 1500 పాస్బుక్ లో రికార్డ్ కాలేదు. సో ఈ 1500 ఆల్రెడీ వస్తుంది, ఈ 1500 అనేది పాస్బుక్ లో క్రియేట్ అయినప్పుడే ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే మనం ఇక్కడ ఎంటర్ చేసామో బ్యాంక్ బుక్ లో ఈ ట్రాన్సాక్షన్ వ్యాలిడిటీ వస్తుంది. సో ఇంకెక్కడెక్కడ కాలేదు కాబట్టి మనకి డౌట్ఫుల్ సిచ్యువేషన్ అది. సో ఆ 1500 బ్యాలెన్స్ అనేది కస్టమర్ అకౌంట్ లో ఉన్నాయో లేదో తెలియదు, నెక్స్ట్ ఆ చెక్ వ్యాలిడిటీ ఉందో లేదో మనకి తెలియదు కాబట్టి సో ఏం చేస్తామంటే ఏదైతే మనకి జెన్యున్ బ్యాలెన్స్ ఉందో, ఏదైతే 100% యాక్యురసీ బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ మీట్ అవడం కోసం మనం ఆల్రెడీ ఏదైతే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసామో మనం ఏం చేయాలంటే ఏం చేయాలి. ఇక్కడేమో 1,12,500 చూపిస్తుంది బ్యాంక్ బుక్ లో, మన పాస్బుక్ లో చూస్తేనేమో 1 lakh చూపిస్తుంది. సో అట్లాంటప్పుడు మనం 1 lakh అనేది జెన్యున్ బ్యాలెన్స్ అని మనం కాబట్టి ఈ 1,01,500 1 lakh కి మీట్ అవ్వాలి అంటే బ్యాంక్ బుక్ లో ఏం చేయాలి, ఏం చేయాలి అంటే మనం లిస్ట్ చేయాలి. ఎక్కడి నుంచి? బ్యాంక్ బుక్ నుంచి. ఓకే, ఫాలో అవుతున్నారా? సో ఇక్కడ ఏంటంటే రిసిట్ అంటేనేమో బ్యాలెన్స్ యాడ్ చేయడం అంటేనేమో మనం ఆల్రెడీ బ్యాలెన్స్ ఉందో అటు సైడ్ మనం ట్రాన్సాక్షన్ ఎంటర్ చేస్తే యాడ్ చేసినట్టు. సో అంటే మీన్స్ మనం 1500 ఇక్కడ రికార్డ్ చేసాం కాబట్టి దానికి ఆపోజిట్ చేస్తే లెస్ అయిపోతుంది బ్యాలెన్స్. సో క్రెడిట్ సైడ్ చేస్తే బ్యాలెన్స్ అనేది లెస్ అయ్యేది. ఓకే, అప్పుడు మనకి 1 lakh బ్యాలెన్స్ 1,01,500 అనేది డెబిట్ బ్యాలెన్స్, 1500 అనేది క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి 1 lakh అనేది క్రెడిట్ డౌన్ బ్యాలెన్స్ కాబట్టి సో ఇక్కడ కూడా మనకి 1 lakh బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకే, క్లియరా? సో క్లియర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి చెక్ issued Mr. Arjun has not been presented by the payment of rupees 200. సో
చెక్ అనేది ఏం చేసాం, ఇష్యూ చేసాం ఎవరికి, అర్జున్ పర్సన్ కి, అంటే ఐదర్ వెండర్ అయి ఉండొచ్చు. ఓకే, అర్జున్ అనే పర్సన్ కి చెక్ అనేది ఇష్యూ చేసాం, బట్ నాట్ ప్రెసెంటెడ్ బై ద పేమెంట్ అని అన్నాడు. అంటే సేమ్ కేస్ మనం ఎప్పుడైతే చెక్ ఇష్యూ చేసినామో మనం ఏమైనా నోట్ చేసుకుంటాం, పేమెంట్ జరిగినట్టు నోట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, సేమ్ 1 lakh బ్యాలెన్స్ ఉంది. ఓకే, 1 lakh బ్యాలెన్స్ ఉంది బోత్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో. సో 1 lakh బ్యాలెన్స్ ఉంటే ఏం జరిగింది, 200 రూపీస్ ఇక్కడ మనం నోట్ చేసుకుందాం. సో ఇది బ్యాలెన్స్ 2500. ఓకే, 2500. సో మనం అర్జున్ అనే పర్సన్ కి చెక్ ఇష్యూ చేసాం, బట్ he has not yet been presented for payment. ఓకే, సో ఎప్పుడైతే చెక్ ఇష్యూ చేసామో మనం ఏం నోట్ చేసుకుంటాం, చెక్ పేమెంట్ జరిగినట్టు నోట్ చేసుకుంటాం. అంటే బై బ్యాంక్ అని నోట్ చేసుకుంటాం. ఓకే, చెక్ ఇష్యూ చేసాం, చెక్ ఇష్యూ చేయగానే మన అర్జున్ అకౌంట్ అంటూ బ్యాంక్ అకౌంట్ నోట్ చేసుకుంటాం. సో బై ఓకే, ఎంత 2500 నోట్ చేసుకున్నాం. సో కానీ యాక్చువల్ గా ఈ అర్జున్ పర్సన్ ఏం చేశాడు, మనం నార్మల్ ఎంట్రీ అని వస్తుంది, అర్జున్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని నార్మల్ గా ఎంట్రీ పాస్ చేస్తాం. ఓకే, 2500 2500 చెక్ పేమెంట్ జరిగినప్పుడు. సో అర్జున్ పర్సన్ వెండర్, సో వెండర్ పేమెంట్ చేసినప్పుడు వెండర్ రిసీవ్ చేసుకుంటాడు కాబట్టి పర్సనల్ అకౌంట్ డెబిట్ రూల్ ప్రకారం అర్జున్ డెబిట్ చేసాం. మనం పైసలు బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళాయి అని మనం ఫీల్ అయ్యాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. ఓకే, సో ఈ ఎంట్రీ పాస్ చేస్తే మనకి ఏమైందంటే మన బ్యాంక్ బుక్ లో బై అర్జున్ 2500 నోట్ చేశాం. నెక్స్ట్ ఈ అర్జున్ పర్సన్ ఏం చేశాడు క్లియరింగ్ కి ఆ చెక్ అనేది సేవ్ చేయలేదు, ఎందుకు చెక్ వ్యాలిడిటీ 3 months ఉంటుంది కాబట్టి కనిష్టమైనప్పుడు క్రెడిట్ చేసుకుంటాడు. సో తను ఏం చేశాడు, క్లియరింగ్ పంపించాల అంటే బ్యాంకు పంపించినప్పుడు ఈ పాస్బుక్ లో అంటే మా పాస్బుక్ లో బ్యాలెన్స్ అనేది డెబిట్ అవుతుందా, రెస్పాండ్ అవ్వాలి. మన పాస్బుక్ లో బ్యాలెన్స్ అనేది డెబిట్ అవుతుందా, ఇది మన బ్యాలెన్సే, ఇది మన బ్యాలెన్సే కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ డిఫరెంట్ అంతే. ఓకే, ఇదేమో జస్ట్ బ్యాంక్ రికార్డ్ చేస్తాడు కానీ ఎవరి అకౌంట్, మన ఆర్గనైజేషన్ అకౌంట్. ఇది ఎవరి అకౌంట్, ఇది మన ఆర్గనైజేషన్ అకౌంట్ కానీ రికార్డ్ చేసే పర్సన్ ఇస్ డిఫరెంట్. ఇక్కడేమో మన ఓన్ ఆర్గనైజేషన్ అకౌంటెంట్ రికార్డ్ చేస్తాడు, ఇక్కడేమో బ్యాంకర్ రికార్డ్ చేస్తాడు. ఈ పాస్బుక్ ఏదైతే ఉందో ఈ 1 2 3 4 5 6 ఇది మన అకౌంట్. ఓకే, ఇది బ్యాంకర్ కి మన కస్టమర్ కాబట్టి బ్యాంకర్ రికార్డ్ చేస్తున్నాడు, ఈ బ్యాలెన్స్ ఉంది, ఈ బ్యాలెన్స్ ఉంది. ఓకే, జస్ట్ ఎవరు రికార్డ్ చేస్తున్నారు అన్నదే ఇక్కడ మ్యాటర్. ఓకే ఓకే క్లియరా? సో ఎప్పుడైతే మనం చెక్ అర్జున్ అనే పర్సన్ కి సెండ్ చేసామో మనం పేమెంట్ జరిగినట్టే నోట్ చేసుకున్నాం, కానీ యాక్చువల్ గా పేమెంట్ జరిగిందా, పేమెంట్ ఎప్పుడు జరిగినట్టు, ఇక్కడ 2500 మన బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయినప్పుడు. ఓకే, మన పాస్బుక్ బ్యాలెన్స్ ఎప్పుడైతే డెబిట్ అవుతాయో అప్పుడు యాక్చువల్ గా ఈ అర్జున్ అనే పర్సన్ కి మనం పేమెంట్ చేసినట్టు. సో అప్పటి వరకు మనం పేమెంట్ చేసినట్ట. సో అర్జున్ అనే పర్సన్ కి మనకి లైబిలిటీ ఎప్పుడు క్లియర్ అయింది, ఇప్పుడు పేమెంట్ చేసినట్టు. ఈ 2500 అనేది మన పాస్బుక్ లోంచి డెబిట్ అయినప్పుడు. సో అప్పటి వరకు మనం తనకి పేమెంట్ చేసినట్ట, చెక్ ఇష్యూ చేసినంత మాత్రం పేమెంట్ చేసినట్ట. జస్ట్ మీరు చెక్ చేస్తారు. ఓకే ఓకే, సో యాక్చువల్లీ దాంట్లో బ్యాలెన్స్ ఉంది 5000. ఓకే, మీరు 1 lakh చెక్ ఇచ్చేస్తారు సో పర్సన్ కి. సో పేమెంట్ జరిగినట్ట 1 lakh పేమెంట్ జరిగినట్ట.
No, sir. సో పేమెంట్ ఎప్పుడు జరిగినప్పుడు మీ మీ బ్యాంక్ అకౌంట్ లో 1 lakh ఉండాలి, ఆ 1 lakh డెబిట్ అవ్వాలి. అప్పుడు యాక్చువల్ గా 1 lakh పేమెంట్ జరిగినట్టు, రైట్? ఫాలో అవుతున్నారా? Yes, sir. సో ఇక్కడ 1 lakh పేమెంట్ అంటే ఇక్కడ ఆ 2500 పేమెంట్ జరిగిందా? No, sir. జరగనప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ పాస్బుక్ లో? ఎంత ఉంది? 1 lakh. సో ఇక్కడ ఎంత ఉంది బ్యాలెన్స్? ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది? బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ బ్యాలెన్స్ 97,500 చూపిస్తుంది బ్యాంక్ బుక్ లో. ఎందుకు? ఆల్రెడీ 2,500 పేమెంట్ చేసినట్టు రికార్డ్ చేసుకున్నారు. సో మీకు లెడ్జర్ లో బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో తెలుసు. ఓకే, ఎలా చేస్తారు? 1 lakh టోటల్ చేస్తారు. ఓకే, ఏదైతే హైయెస్ట్ టోటల్ ఉందో ఆ టోటల్ ని 2 sides కన్సిడర్ చేస్తారు. చేసిన తర్వాత ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ అంటారు బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటారు. ఓకే, ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ ఎంత? 97,500. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ చెక్ చేస్తే ఎంత ఉంది? 1 lakh ఉంది. ఓకే, సో ఇక్కడేమో 1 lakh చూపిస్తుంది, ఇక్కడేమో 97,500 చూపిస్తుంది. సో ఏది కరెక్ట్ బ్యాలెన్స్? 1 lakh 97,500? 1 lakh. ఏది జెన్యున్ బ్యాలెన్స్? 1 lakh. 1 lakh. ఈ 1 lakh బ్యాలెన్స్ కి ఈ 97,500 రీచ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? బ్యాంక్ బుక్ లో అంటే ఈ బ్యాంక్ బుక్ లో బ్యాలెన్స్ అనేది యాడ్ చేయాలా, లెస్ చేయాలా? Less sales. 1 lakh అనేది పాస్బుక్ లో బ్యాలెన్స్ అని చెప్పారు. నెక్స్ట్ అదే జెన్యున్ బ్యాలెన్స్ అని చెప్పారు. ఓకే, కానీ ఇక్కడ బ్యాంక్ బుక్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది? 97,500 ఉంది. ఈ 97,500 1 lakh అవ్వాలి అంటే 97,500 కి 2,500 యాడ్ చేయాలా, లెస్ చేయాలా? Add sales. యాడ్ చేయాలా, లెస్ చేయాలా? Add sales. ఎందుకు? ఇది మనం అన్నెసరిగా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసాం. ఓకే, ఏదైతే మనం రికార్డ్ చేసామో దాన్ని ఏం చేయాలి? రివర్స్ చేయాలి. అంటే ఇక్కడ పేమెంట్ గా రికార్డ్ చేసాం కానీ యాక్చువల్ గా పేమెంట్ జరగలేదు కాబట్టి 2,500 యాడ్ చేయాలి. ఓకే, ఫాలో అవుతున్నాను? మనం ఏం చేయట్లా, మనం ఏదైతే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసామో అది కరెక్ట్ గా రికార్డ్ చేసామా లేదా అని చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం, వ్యాలిడేట్ చేస్తున్నాం. ఓకే, 2,500 ఆల్రెడీ మనం రికార్డ్ చేసేసాం పేమెంట్ జరిగినట్టు, కానీ యాక్చువల్ గా పేమెంట్ జరగలేదు పాస్బుక్ లో చూస్తే. సో ఇదే జెన్యున్ బ్యాలెన్స్ అంటున్నారు కాబట్టి మనం బ్యాంక్ బుక్ లో ఏం చేయాలి? ఏదైతే మనం ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసామో పేమెంట్ చేసినట్టు నోట్ చేసామో అది పేమెంట్ జరగలేదు కాబట్టి సేమ్ ట్రాన్సాక్షన్ ని యాడ్ బ్యాక్ చేయాలి. ఓకే, సో యాడ్ చేయాలా, లెస్ చేయాలా? యాడ్ చేయాలా, లెస్ చేయాలా? బ్యాంక్ బుక్ కి Add sales. యాడ్ చేయాలి. ఓకే, చెక్ షీట్ మిస్టర్ అర్జున్ బట్ నాట్ ఎట్ presented for payment. ఓకే, ఓకేనా? నోట్ చేసుకోండి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక బ్యాంక్ బుక్ బ్యాలెన్స్ ఇనిషియల్ తీసుకున్నాం, దానికి ఏం చేస్తున్నాం? యాడ్ ఆర్ లెస్ చేస్తున్నాం. ఓకే, బ్యాంక్ బుక్ లో ఏదైతే ట్రాన్సాక్షన్స్ మనం రికార్డ్ చేస్తున్నామో అది కరెక్టా కాదని చెక్ చేస్తున్నాం. క్లియరా? సో నెక్స్ట్ చూడండి, బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ ద పాస్బుక్. ఓకే, బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ ద పాస్బుక్ ₹200. సో బ్యాంక్ చార్జెస్ ఏమైనాయి? డెబిట్ అయినాయి. సో బ్యాంక్ చార్జెస్ అనేది ఫస్ట్ టైం ఇనిషియల్ గా ఏ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ అవుతుంది?
బ్యాంక్ బుక్, పాస్బుక్? పాస్బుక్ సార్, బ్యాంక్ చార్జెస్ ఉంది. బ్యాంక్ చార్జెస్ అనేది ఎవరు క్యాల్కులేట్ చేస్తారు? మీరు Bank. క్యాల్కులేట్ చేస్తారా? బ్యాంకర్. అకౌంటెంట్, బ్యాంక్ అకౌంట్. అంటే ఫస్ట్ టైం ఇనీషియల్ గా బ్యాంక్ Bank. బుక్ లో రికార్డ్ అవుతుందా క్యాష్? బ్యాంక్ బుక్ సార్. సో సేమ్ ఎగ్జాంపుల్. ఓకే, 1 lakh ఇనిషియల్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, 1 lakh ఇనిషియల్ బ్యాలెన్స్ ఉంది. సో బ్యాంక్ ఛార్జెస్ ఎంత డెబిట్ అయినాయి? 200 రూపీస్ డెబిట్ అయ్యాయి. 200 రూపీస్ డెబిట్ అవ్వటం అంటే ఎక్కడ రికార్డ్ అవుతాయి? డెబిట్ సైడ్ రికార్డ్ అవుతుంది. ఓకే, బ్యాంక్ ఛార్జెస్. ఓకే, వీటికి మీకు ఎంట్రీస్ కూడా తెలుసు. ఓకే, బ్యాంక్ ఛార్జెస్ కి ఎంట్రీ ఏమని పాస్ చేస్తాం? 1 2 3 4 5 6 అకౌంట్ డేటా టు బ్యాంక్ ఏమని నోట్ చేస్తాం? బ్యాంక్ చార్జెస్. బ్యాంక్ ఛార్జెస్. ఎవరు నోట్ చేస్తారు ఇది? మీరా బ్యాంకరా? బ్యాంకర్స్. సో ఈ పర్సన్ అనేవాడు సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఆ అకౌంట్ ని డెబిట్ చేయాలి. అంటే ఆ పర్సన్ ని డెబిట్ చేయాలి. ఓకే, సర్వీసెస్ రిసీవర్ రూల్ ప్రకారం. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ అనేది బ్యాంకర్ కి ఇన్కమ్ కాబట్టి మనం నార్మల్ అకౌంట్ క్రెడిట్ రూల్ ప్రకారం బ్యాంక్ ఛార్జెస్ ని క్రెడిట్ చేస్తాం. ఓకే, సో ఈ ఎంట్రీ పాస్ అయింది. ఎక్కడ పాస్ అయింది? ఈ అకౌంట్ లో పాస్ అయింది. అంటే పాస్బుక్ లో ఏమని నోట్ చేసాం? 2 బ్యాంక్ ఛార్జెస్ అని నోట్ చేసాం. ఓకే, అదే ఇక్కడ చేస్తున్నాను. ఓకే, 2 బ్యాంక్ ఛార్జెస్ అని నోట్ చేసాం. సో ఇప్పుడు మీరు చెక్ చేయాలి ఏది కరెక్ట్ బ్యాలెన్స్. 200 రూపీస్ అనేది డెబిట్ అయింది. ఓకే, అది జెన్యున్ గా డెబిట్ అయిందా లేకపోతే అన్నెసరీగా డెబిట్ అయిందా? జెన్యున్ గానే డెబిట్ అయింది. జెన్యున్ గానే డెబిట్ అయింది, రైట్? Yes, sir. అవునా? సో జెన్యున్ గా డెబిట్ అయినప్పుడు సో మీరు చెక్ చేయాలి. ఇక్కడేమో బ్యాలెన్స్ 98,800 చూపిస్తుంది. ఓకే, 98,800 చూపిస్తుంది. ఓకే, మీరు బ్యాంక్ బుక్ లో చెక్ చేస్తే బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది? 1 1 lakh lakh. చూపిస్తుంది. సో ఇప్పుడు బ్యాంక్ బుక్ లోంచి లెస్ చేయాలా, యాడ్ చేయాలా? లెస్ చేయాలి సార్. సో ఈ 1 lakh అనేది 98,800 కి రీచ్ అవ్వాలి అంటే ఈ బ్యాంక్ బుక్ లోంచి లెస్ చేయాలా, యాడ్ చేయాలా? లెస్ చేయాలి సార్, 200. ఎస్. సో బ్యాంక్ చార్జెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకే, బై బ్యాంక్ చార్జెస్ 200 ఏమైంది? పేమెంట్ ఇది. ఓకే, ఇదేమో బ్యాంక్ బుక్ లో పేమెంట్స్, ఇదేమో రిసీట్స్. సో బ్యాంక్ బుక్ నుంచి లెస్ అంటే పేమెంట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ ఏమైంది? 98,800 బ్యాలెన్సింగ్ ఫిగర్. సో బోత్ బ్యాలెన్సెస్ మ్యాచ్ అయ్యాయి. సో లెస్ చేయాలి. బ్యాంక్ చార్జెస్ ఎంత? 200. ఓకే, ఫాలో అవుతున్నారా? Yes, sir, follow. సో కాన్సెప్ట్ అర్థం చేసి ఇక్కడ మనం ఏమి చేయట్లా. ఏదైతే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసామో ఆ ట్రాన్సాక్షన్ జెన్యున్ గా రికార్డ్ చేసామో లేదా చెక్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఇంట్రెస్ట్ అలౌడ్ బై ద బ్యాంక్ ₹100. ఓకే, బ్యాంక్ ఏం చేశాడు? ఇంట్రెస్ట్ ఎలా చేశాడు? ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎలా చేస్తాడు? మనం డిపాజిట్ చేస్తే ఆ సేవింగ్స్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటే వాడు ఇంట్రెస్ట్ అనేది అలౌ చేస్తాడు. ఓకే, సో ఇంట్రెస్ట్ అలౌ చేసేది ఎవరు? ఆ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసేది మీరా, బ్యాంకర్? బ్యాంకర్ సార్. సో బ్యాంకర్ అంటే ఎక్కడ ఇది పాస్బుక్. పాస్బుక్. ఎస్ సార్, పాస్.
పాస్బుక్ అంటే డెబిట్ సైడా క్రెడిట్ సైడా? ఇంట్రెస్ట్ డెబిట్ సైడ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాడు ఎలా చేశాడు? ఇంట్రెస్ట్ ఛార్జ్ వేరు, ఇంట్రెస్ట్ క్రెడిట్ వేరు. ఇంట్రెస్ట్ ఎలా చేశాడు అంటే మీ సేవింగ్స్ అకౌంట్ లో, ఒకవేళ మీ సేవింగ్స్ అకౌంట్ అయితే ఇంట్రెస్ట్ ఏమవుతుంది? సేవింగ్స్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది, అవునా? సో బ్యాంక్ బ్యాలెన్స్ అంటే పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతా? ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్. ఓకే, వాడు ఎంత ఇంట్రెస్ట్ ఎలా చేశాడు? 100 రూపీస్. ఓకే, అంటే 100 రూపీస్ వాడు ఏం చేశాడు? క్రెడిట్ చేశాడు. సో ఇంట్రెస్ట్ వాడు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మీ అకౌంట్ లో బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు చెక్ చేసి ఉంటారు, 100 రూపీస్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఆ మెసేజ్ వస్తుంది. సో అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మీరు చెక్ చేస్తే 1,01,100 ఉంది. ఓకే, సారీ 1,01,100 ఉంది. 1,01,100 ఉంది బ్యాలెన్స్. సో ఈ 1,01,100 బ్యాలెన్స్ కరెక్టా? ఈ 1,00,000 బ్యాలెన్స్ కరెక్టా? 1,00,100 కరెక్ట్ సార్. సో ఈ 1,00,000 అనేది 1,00,100కి రీచ్ అవ్వాలి అంటే ఈ బ్యాంక్ బుక్ లో యాడ్ చేయాలా, లెస్ చేయాలా? యాడ్ చేయాలి సార్ 100 రూపీస్. యాడ్ చేయాలి. ఓకే, 100 రూపీస్ యాడ్ చేయాలి. లాజిక్ సింపుల్. ఏది జెన్యున్ ట్రాన్సాక్షన్? ఇంట్రెస్ట్ ఇన్కమ్ వాడు జెన్యున్ గా క్రెడిట్ చేశాడు, మన బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది నిజంగానే. ఓకే, సో ఆ బ్యాలెన్స్ కరెక్ట్. ఆ బ్యాలెన్స్ కరెక్ట్ అని చెప్పినప్పుడు మనం బ్యాంక్ బుక్ లో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే ఆ ట్రాన్సాక్షన్ ని ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో యాడ్ చేయాలి. ఇంట్రెస్ట్ ఇన్కమ్ 100. ఓకే, సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటిది? ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పెయిడ్ బై ద బ్యాంక్ యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ₹500. సో నార్మల్ గా మీరేం చేస్తారు? రీఛార్జెస్ కానీ బిల్స్ కానీ సో ఆటో డెబిట్ ఆప్షన్ పిక్ చేసుకుంటారు. ఓకే, ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అనేది డిడక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇన్సూరెన్స్ ప్రీమియం ఇక్కడ పేమెంట్ ఉంది. ఓకే, 6 months కో 3 months కో 1 year కి ఏదో ఒకటి పేమెంట్ చేస్తూ ఉంటాం. సో పేమెంట్ చేసినప్పుడు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అంటే ఆటోమేటిక్ గా ఆ బ్యాలెన్స్ అనేది ఆ డ్యూ డేట్ నాడు డెబిట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకేమైంది? డైరెక్ట్ గా పేమెంట్ అయింది బ్యాంక్ నుంచి. ఓకే, డైరెక్ట్ గా పేమెంట్ అయితే ఈ ట్రాన్సాక్షన్ ఇనీషియల్ గా ఎవరు రికార్డ్ చేస్తారు? ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్ పాస్బుక్ లో రికార్డ్ అవుతుందా, బ్యాంక్ బుక్ లో రికార్డ్ అవుతుందా? ఇనీషియల్ గా పాస్బుక్ లోనే సార్. సో పాస్బుక్ లో డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా? పాస్బుక్ లో డెబిట్ అవుతుంది సార్. ఆటో డెబిట్. పాస్బుక్ లో డెబిట్ అవుతుంది. సో బ్యాలెన్స్ ఎంత? 500 రూపీస్. ఓకే, 500. సో మీరు ఇప్పుడు చెక్ చేస్తే ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ 95,500 ఉంది. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేస్తే 1,00,000 ఉంది. సో ఇప్పుడు మీరు బ్యాంక్ బుక్ నుంచి లెస్ చేయాలా, యాడ్ చేయాలా? 500 లెస్ చేయాలి. 500 అనేది లెస్ చేయాలి. ఆటోమేటిక్ గా బ్యాలెన్సింగ్ అనేది 95,500 ఉంటుంది. ఓకే, సో మీరు సింపుల్, మీరు ఏ బుక్ బ్యాలెన్స్ తీసుకున్నారు? పాస్బుక్ బ్యాలెన్సా, బ్యాంక్ బుక్ బ్యాలెన్సా? సో ఇనిషియల్ గా మీరు తీసుకుంది బ్యాంక్ బుక్ బ్యాలెన్స్. సో బ్యాంక్ బుక్ కి అడ్జస్ట్ చేస్తున్నాం మనం. ఓకే, బేస్డ్ అపాన్ పాస్బుక్ బ్యాలెన్స్ ని బట్టి ఏది జెన్యున్ ట్రాన్సాక్షన్ చేసి బ్యాంక్ బుక్ కి అడ్జస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం బ్యాంక్ బుక్ బ్యాలెన్స్ తీసుకొని దానికి యాడా లెస్ అన్నది మనం ఎంటర్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఏమనుకున్నాం? ఇన్సూరెన్స్ ప్రీమియం
లెస్ అనుకోండి. సో ఇన్సూరెన్స్ ప్రీమియం ఆటో డెబిట్ ఫాలో అవుతున్నారా? Yes, sir, follow. ఓకే. సో ఇప్పుడు మీరు చెక్ చేయండి. ఓకే, ఇనిషియల్ గా 200 ఉంది, తర్వాత ఆ 200కి ఎంత యాడ్ అయింది? 2600. సో అంటే 2800 టోటల్ బ్యాలెన్స్. ఓకే, 2200 ఏమో అమౌంట్ ఇన్ అవుటర్ కాలం, అమౌంట్ ఇన్ ఇన్నర్ కాలం ఎంత? 2600. సో టోటల్ 2800 రిసీట్ సైడ్. నెక్స్ట్ లెస్ ఐటమ్స్ ఎంత? 1500, 200 ప్లస్ 500 అంటే అంత 2200 ఇన్నర్ కాలం. ఓకే, సో 2200 అవుటర్ కాలంలో తీసుకుంటే ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. సో 2800 నుంచి 2200 లెస్ చేస్తే ఎంత? 600. సో 600 బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. మనం బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకొని పాస్బుక్ బ్యాలెన్స్ అనేది అరైవ్ అయ్యాం. ఓకే, ఫాలో అవుతున్నారా? సో మనకు ఏం చెప్పాడు క్వశ్చన్ లో? బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఎంత? 600 అని చెప్పాడు. ఆ 600 బ్యాలెన్స్ అరైవ్ అయ్యే వాడు బ్యాంక్ బుక్ బ్యాలెన్స్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇస్తాడు. ఆ ట్రాన్సాక్షన్స్ ఏం చేయాలి? ఏది జెన్యున్ ట్రాన్సాక్షన్, ఏది అన్ఫేర్ ట్రాన్సాక్షన్ ఫైండ్ అవుట్ చేసి మనం ఆ ట్రాన్సాక్షన్స్ అకార్డింగ్లీ వీఆర్ అడ్జస్టింగ్. ఓకే, సో అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే బ్యాలెన్స్ పాస్బుక్ బ్యాలెన్స్ ఉందో ఆ పాస్బుక్ బ్యాలెన్స్ అనేది అరైవ్ అవుతుంది. ఓకే, క్లియరా? Yes, sir. నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. Sir, third option ఒకసారి చెప్పండి. థర్డ్ ఆప్షన్ చెక్ ఇష్యూ టు మిస్టర్. ఓకే. సో చూడండి, మనం ఏం చేసాం? చెక్ ఇష్యూ చేసాం. ఓకే, సో మీరు చూడండి ఇక్కడ, చెక్ ఇష్యూ టు మిస్టర్ అర్జున్ has not been presented by the payment of rupees 2500. సో సింపుల్, మన అర్జున్ అనే పర్సన్ కి ఓకే మనం చెక్ ఇచ్చాం. చెక్ ఇచ్చినప్పుడు మనం మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఏమన్నా నోట్ చేస్తాం? చెక్ పేమెంట్ సైడ్ రికార్డ్ చేశాం. కానీ వాడు ఏం చేశాడు? పేమెంట్ పంపించలేదు. హ్యాస్ నాట్ బీన్ ప్రెసెంటెడ్. ఓకే, హ్యాస్ నాట్ బీన్ ప్రెసెంటెడ్ బై ద పేమెంట్ ఆఫ్ రూపీస్ 2500. వాడు ఏం చేశాడు? బ్యాంకులో ఆ చెక్ ని ప్రెసెంట్ చేయలేదు. సో వాడు చెక్ ని ఎప్పుడైతే బ్యాంకులో క్లియరింగ్ సెండ్ చేయలేదో, సో బ్యాంక్ లో బ్యాలెన్స్ ఏమన్నా ఫ్లక్చువేట్ అవుతుందా? No, sir, అవ్వదు. అవ్వదు. అంటే ఏమైంది?
మనం బ్యాంక్ బుక్ బ్యాలెన్స్ ని అడ్జస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే 1,00,000 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, 1,00,000 రూపీస్ ఓకే పాస్బుక్ లో ఓపెనింగ్. ఇక్కడ పేమెంట్ చేసినట్టు నోట్ చేశాడు. ఓకే మనం ఏం చేసాం, సో అండ్ సో పర్సన్ కి పేమెంట్ ఇచ్చామని నోట్ చేసాం. కానీ యాక్చువల్ గా పేమెంట్ జరిగిందా? డెబిట్ No. అయిందా? పాస్బుక్ లో డెబిట్ అయిందా? నో సార్. అవ్వలేదు. అంటే 1,00,000 బ్యాలెన్స్ కరెక్టా, 97,500 బ్యాలెన్స్ కరెక్టా? అన్నెసరిగా ఈ 2,500 రికార్డ్ చేశాం, రైట్? ఎస్ సార్. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే నేను ఏం చెప్తున్నానంటే, మనం బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ రిపోర్ట్ చేసేటప్పుడు 100% యాక్యురసీగా రికార్డ్ చేయాలి. ఓకే ఏదైతే Yeah. అన్ఫేర్ అన్డౌట్ఫుల్ ట్రాన్సాక్షన్స్ అయితే రికార్డ్ చేశాం, సో మనం 1,00,000 బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఓకే ఇనీషియల్ గా ఈ 1,00,000 బ్యాలెన్స్ 100% ఫెయిర్ బ్యాలెన్స్. సో తర్వాత ఏంది, 2,500 అన్నెసరిగా పేమెంట్ చేసామని నోట్ చేసాం. కానీ యాక్చువల్ గా పేమెంట్ జరగలేదు, ఎందుకంటే వాడు చెక్ అనేది అసలు బ్యాంక్ కి సెండ్ చేయలేదు క్లియరింగ్ కి. సో సెండ్ చేయనప్పుడు ఈ 1,00,000 బ్యాలెన్స్ కరెక్ట్, అంటే అన్నెసరిగా ఈ 2,500 పేమెంట్. సో మన బ్యాంక్ బుక్ లో బ్యాలెన్స్ చూస్తే 97,500 ఉంది, మన పాస్బుక్ లో చెక్ చేస్తే 1,00,000 ఉంది. సో 1,00,000 బ్యాలెన్స్ కరెక్ట్ అని మనం పాయింట్ అవుట్ చేశాను. ఎందుకు, ఈ 2,500 అనేది అసలు జెన్యున్ గా పేమెంట్ జరగలేదు. సో అన్నెసరిగా ఈ 2,500 పేమెంట్ గా నోట్ చేశాం కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే యాడ్ బ్యాక్ చేస్తున్నాం. ఓకేనా? ఎస్ సార్. సో ఇప్పుడు 1,02,500 అనేది టోటల్. సో ఇక్కడ ఎంత, 1,00,000 అనేది క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ 1,00,000 మ్యాచ్ అవుతుంది. ఓకేనా? ఎస్. సింపుల్. ఏదైతే ట్రాన్సాక్షన్ మనం పేమెంట్ గా నోట్ చేసామో దాన్ని యాడ్ బ్యాక్ చేస్తున్నాం, అది జెన్యూన్ ట్రాన్సాక్షన్ కాదు. ఓకేనా? ఓకే. సింపుల్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? ఎస్ సార్. సో దీన్ని ఏమంటారంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. సో మనం ఏం చేస్తున్నాం, రికన్సిలేషన్ చేస్తున్నాం, అంటే మ్యాచింగ్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం, అంటే వెరిఫై చేస్తున్నాం ఏది జెన్యున్ ఏది అన్ఫేర్ ట్రాన్సాక్షన్. దీన్ని ఏంటంటే
రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. రికన్సిలేషన్ ఎందుకు చేస్తాం? ఏమన్నా మిస్ మ్యాచెస్ ఉన్నాయా, ఓకే, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా అన్నది ఫైండ్ అవుట్ చేయడం కోసం రికన్సిలేషన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చేసాం? మిస్టేక్స్ ఉన్నాయా అంటే ఇక్కడ మిస్టేక్ జరిగింది, 2500 అన్నెసరీగా పేమెంట్ చేసినట్టు నోట్ చేసాం. సో నోట్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? కరెక్ట్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటారంటే రికన్సిలేషన్ అంటారు. రికన్సిలేషన్ ఎందుకు చేస్తున్నాం? ఏమన్నా మిస్ మ్యాచెస్ ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా, అన్ఫేర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా ఎలిమినేట్ చేయడం కోసం మనం రికన్సిలేషన్ చేస్తున్నాం. సో రికన్సిలేషన్ ఎప్పుడు చేయగలుగుతాం? ఎక్కడైతే 2 sets ఆఫ్ బుక్స్ 2 parties రికార్డ్ చేస్తారో అక్కడ మనం రికన్సిలేషన్ చేయగలుగుతాం. ఫాలో అవుతున్నారా? రికన్సిలేషన్ అంటే ఏంటి? కంపారిజన్ చేయాలంటే ఏం ఉండాలి? 2 transactions జరిగి ఉండాలి. అంటే ఒకే ట్రాన్సాక్షన్ 2 parties రికార్డ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ఎంత బ్యాలెన్స్ ఉంది అన్నది మ్యాచింగ్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటారంటే రికన్సిలేషన్ అంటారు. సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రికన్సిలేషన్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఓకేనా? ఫాలో అవుతున్నారా? క్లియరా? క్లియర్? ఓకే. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాంక్ రికన్సిలేషన్. సో నెక్స్ట్ కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, చూద్దాం. ఓకే, సో ఇది బ్యాంక్ రికన్సిలేషన్ కి ఎడిషన్ కాదు. ఓకే, అవుట్ ఆఫ్ అంటే మీన్స్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో మ్యూట్ చేసుకొని డిస్కౌంట్ అలౌడ్. సో డిస్కౌంట్ అలౌడ్ అంటే ఫస్ట్ నోట్ చేసుకోండి. సో మీకు తెలుసు మీకు నార్మల్గా తెలుసు, కానీ దీనికి ఎలా పాస్ చేస్తాం, దీనికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో మీకు తెలియదు. ఓకే, సో నోట్ చేసుకోండి. at the time of sale, okay, receiving any cash transaction by customers which is called discount allowed. Which is called discount allowed. Not just called. Buying ಆಗುತ್ತೆ. నోట్ చేసుకున్నారా?
Sir. ఓకే. సో ఏంటంటే నార్మల్గా డిస్కౌంట్ ఎప్పుడు ఎలా అవుతుందంటే మనం ఏదైనా సేల్స్ చేస్తున్నప్పుడు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లిమిటెడ్. ఓకే. సో ఏ కస్టమర్ ఉన్నాడు, వీడు ఏం చేశాడు, ఎక్స్ లిమిటెడ్ దగ్గరికి వచ్చి ఒక 10,000 బల్క్ పర్చేస్ చేశాడు. 10,000 మనకేమో సేల్స్. 10,000 సేల్స్ అనేది ఎవరికి, ఎక్స్ లిమిటెడ్ కి. సో ఏ పర్సన్ కి ఏంటి, పర్చేజెస్. ఓకే, బల్క్ పర్చేజెస్. సో ఎప్పుడైతే బల్క్ గా కస్టమర్ అనేవాడు పర్చేజ్ చేస్తాడో, ఓకే, మనం ఏం చేస్తామంటే డిస్కౌంట్ అనేది ఇస్తాం. ఓకే. ఓకే. సో సో కాంపిటేటర్స్ డిపెండ్స్ చేసుకొని, అలాగే కస్టమర్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టాక్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే 10,000 సేల్స్కి 10% డిస్కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో మనం 10,000 అట్ ఎ టైం సేల్ చేసాం కాబట్టి, సో 10,000 అట్ ఎ టైం ఆ కస్టమర్ బై చేశాడు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 10% డిస్కౌంట్ ఇస్తాం. సో దీన్ని ఏమంటారంటే, సో సేల్ అప్పుడు మనం ఏదైనా కన్సెషన్ ఇస్తే కస్టమర్కి, ఓకే, ఏ పర్సన్కి ఇక్కడ ఏం చేస్తున్నాం, కన్సెషన్ ఇస్తున్నాం. ఎంత, 10% కన్సెషన్ ఇస్తున్నాం. సో మన గూడ్స్ ఏమో డెలివరీ అయ్యేది, ఎంత, 10,000. ఓకే. కానీ క్యాష్ రిసీవ్ చేసుకునేది ఎంత, 9,000. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కన్సెషన్ ఇస్తున్నాం. ఎంత కన్సెషన్ ఇస్తున్నాం, 1,000 కన్సెషన్ ఇస్తున్నాం. సో దీన్ని ఏమంటారంటే డిస్కౌంట్ అలౌడ్ అంటారు. ఓకే. మనం ఏదైనా క్యాష్ కన్సెషన్ ఇస్తే కస్టమర్ కి ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్స్, ఓకే, ఈ కన్సెషన్ అమౌంట్ ఏమంటారంటే డిస్కౌంట్ అలౌడ్ అంటారు. ఓకే. సో ఈ డిస్కౌంట్ అలౌడ్ జరిగినప్పుడు మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఆ ట్రాన్సాక్షన్ ని ఎలా రికార్డ్ చేసుకుంటాం. ఫాలో అవుతున్నారా? సార్ పర్చేజ్ అకౌంట్ డేటా టు ఎక్స్ లిమిటెడ్. సో ఇక్కడ డిస్కౌంట్, ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే. డిస్కౌంట్ అలౌడ్ ఒక్కరికి ఉంటుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ ఆపోజిట్ పర్సన్ ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పింది ఏంటిది, డిస్కౌంట్ అలౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో డిస్కౌంట్ అనేది ఎవరు అలౌ చేస్తున్నారు అంటే ఎవరు ఇస్తున్నారు డిస్కౌంట్, ఎక్స్ లిమిటెడ్ ఇస్తున్నా, ఏ పర్సన్ ఇస్తున్నారా, ఎక్స్ లిమిటెడ్. ఎక్స్ లిమిటెడ్. సో ఎక్స్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు జేఈ ఎలా పాస్ చేస్తారు. సో ఎక్స్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జర్నల్ ఎంట్రీ ఎలా పాస్ అవుతుంది. Discount allowed account attached to sales accounts. ఓకే. సో సింపుల్. ఓకే, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అంటే ఎక్స్ లిమిటెడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ లో ఏదైతే ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరిగిందో దీన్ని నోట్ చేయాలి. సో ఎక్స్ లిమిటెడ్ కి సేల్సా పర్చేసా, ఎక్స్ లిమిటెడ్ కి సేల్సా పర్చేజెసా, సేల్స్. Sir. సేల్స్. సింపుల్. ఓకే. సో అంటే పక్కా సేల్స్ అనేది పిక్చర్ లోకి వస్తుంది. అంటే 2 సేల్స్. ఎంత సేల్స్ అంటే ఏంటి, సేల్ ఆఫ్ గూడ్స్ అని. సో ఎంత వాల్యూ ఆఫ్ గూడ్స్ మనం డెలివరీ చేస్తున్నాం, 10,000. 10,000. అంటే టర్న్ ఓవర్ ఎంత, టర్న్ ఓవర్ అంటే ఏంటి, సేల్స్ అని. ఓకే. మనం ఎంత సేల్స్ చేస్తున్నాం, 10,000 వర్త్ ఆఫ్ గూడ్స్ అనే సేల్ జరుగుతుంది. ఓకే. నామినల్ అకౌంట్ క్రెడిట్ రూల్ ప్రకారం మనం సేల్స్ ని క్రెడిట్ చేయాలి, అది మీకు తెలుసు. ఫైన్. నెక్స్ట్ ఈ గూడ్స్, ఈ సేల్స్ అనేది జరుగుతున్నప్పుడు మనకి ఎంత క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం.
ఎంత క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం? 9,000. మనం ఫ్రీగా ఇస్తున్నామా? గూడ్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నామా? పేమెంట్కి ఇస్తున్నామా? payments. సో మనం పేమెంట్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం? 9,000 రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మీకు క్యాష్ ఇన్వాల్వ్ అయింది. ఓకే, నెక్స్ట్ గూడ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి 5. ఓకే, సో ఇప్పుడు క్యాష్ అనేది ఏ అకౌంట్ రూల్ ప్రకారం మనం ఎంటర్ చేయాలి? సో క్యాష్ అనేది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా? రియల్ రియల్ అకౌంట్. అకౌంట్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా? వాట్ కమ్స్ ఇన్ రూల్ ప్రకారం క్యాష్ అకౌంట్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమైంది? 10,000 గూడ్స్ అవుట్ అయ్యాయి. ఓకే, యాజ్ పర్ నామినల్ అకౌంట్ క్రెడిట్ రూల్ ప్రకారం సేల్స్ ని రికార్డ్ చేసాం, క్రెడిట్ 10,000 చేసాం. డెబిట్ ఏం చేసాం? క్యాష్ యాక్చువల్ రిసీవ్ అయినంత 9,000. సో ఇక్కడ ఈ 1,000 అనేది, రిమైనింగ్ 1,000 అనేది డిస్కౌంట్. సో డిస్కౌంట్ అనేది డెబిట్ చేస్తామా, క్రెడిట్ చేస్తామా? Debit. డిస్కౌంట్ అనేది డెబిట్ చేస్తామా, క్రెడిట్ చేస్తామా? Debit, sir. డెబిట్ ఎందుకు చేస్తున్నాం? డిస్కౌంట్ ఎలా చేస్తాము? Discount ఎలా allow చేస్తున్నాం? ఏ అకౌంట్ రూల్ ప్రకారం మనం దాన్ని డెబిట్ చేయాలి? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ లో మనకి 2 థింగ్స్ ఉన్నాయి. ఓకే, డెబిట్ చేయడానికి కోసం. ఒకటి ఎక్స్పెన్సెస్, సెకండ్ వచ్చరికి లాస్. డిస్కౌంట్ అనేది ఎక్స్పెండిచర్ లాస్? డిస్కౌంట్ అనేది లాస్ సార్, ఎందుకంటే ఎక్స్ లిమిటెడ్ ప్రకారం లాస్. ఎస్, పర్ఫెక్ట్. సో డిస్కౌంట్ అలౌడ్ అనేది డెబిట్ చేయాలి. ఓకే, డిస్కౌంట్ అలౌడ్ 1000. సో మనకి ఫండమెంటల్ రూల్ అప్లై అయిందా అవ్వలేదా? అంటే ఎవ్రీ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్ అయిందా అవ్వలేదా? అయిందా అవ్వలేదు? డెబిట్ ఎంత ఉంది? 9,000 ప్లస్ 1,000 ఎంత? 10,000. సో క్రెడిట్ ఎంత ఉంది? 10,000 ఉంది. సో మనకు ఫండమెంటల్ రూల్ అప్లై అయిందా అవ్వలేదా? అయింది, sir. సో ఇది జనరల్ ఎంట్రీ. ఓకే, ఇది డిస్కౌంట్ అలౌడ్ కి జనరల్ ఎంట్రీ. డిస్కౌంట్ అలౌడ్ అనేది పిక్చర్ లో ఉంటే జనరల్ ఎంట్రీ ఎలా పాస్ చేస్తాం? మీకు ఆల్రెడీ తెలుసు, డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్ అని. నెక్స్ట్ సేల్స్ జరిగాయని తెలుసు, క్యాష్ రిసీవ్ చేసుకున్నారని తెలుసు. ఓకే, సో జే అనేది ఇలా పాస్ చేస్తాం. ఓకేనా? నోట్ చేసుకున్నా, డెఫినేషన్ నోట్ చేసుకున్నారా? Yes, sir. సో ఈ జే నోట్ చేసుకోండి. సో నేను ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, క్లారిటీ ఎక్కువ ఉంటుంది. సో మనకి పిక్చర్ లో ఏముంది అన్నది మీరు అబ్జర్వ్ చేయాలి. మన గూడ్స్ 10,000 డెలివరీ అయ్యాయి, కానీ పేమెంట్ 9,000 రిసీవ్ చేస్తున్నాం. సో డిస్కౌంట్ 10% ఇచ్చాం, అంటే 1,000 ఇచ్చాం. సో ఇప్పుడు దీనికి జనరల్ ఎంట్రీ ఎలా పాస్ చేయాలి? సో పిక్చర్లు ఏమున్నాయి? ఒకటి సేల్స్ ఉంది. ఓకే, ఎక్స్ లిమిటెడ్ సోల్డ్ గూడ్స్ టు ఏ with a discount of rupees 10%. Okay, sold goods to Mr. A of rupees 10,000. So they have provided the discount at 10%. ఇది సిచ్యువేషన్. సో ఇక్కడ మీకు సేల్స్ ఉంది, 9,000 ఇంకా 9,000 పేమెంట్ ఉంది. సో 10% డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు మీకు తెలుసు సేల్స్ అంటే ఏం చేయాలి, నెక్స్ట్ పేమెంట్ అంటే ఏ టైప్ ఆఫ్ అకౌంట్, నెక్స్ట్ డిస్కౌంట్ ఇచ్చారు అది ఏ టైప్ ఆఫ్ అకౌంట్. సో ఇలా మీరు
అనలైజ్ చేయాలి. ఓకేనా? క్లియర్? క్లియరా? క్లియర్? Yes, sir. సో నెక్స్ట్ నోట్ చేసుకోండి. డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ నోట్ చేసుకోండి. When at the time of purchase or paying any cash concession is received from the seller. It is called discount received. Not just చూసుకున్నారా? Yes, sir. నోట్స్. సో చూడండి, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే when at the time of purchase or paying any cash concession is received. Okay, any cash concession is received from the seller, it is called discount received. Okay, సో చూడండి, సో ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనకి 2 పార్టీస్ ఉన్నారు. ఒకడు ఎక్స్ లిమిటెడ్, ఒకడు ఏని పార్టీ. ఓకే, సో ఇంతకుముందు మీరు ఎవరి పాయింట్ ఎక్స్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ అది ఏమైంది? డిస్కౌంట్ అలౌడ్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు అకౌంటెంట్ గా బుక్స్ ఆఫ్ ఏలో థింక్ చేయండి. ఓకే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏలో మీరు ఎలా ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తారు యాజ్ ఏ అకౌంటెంట్? సో వీడికి అలౌడ్ అయినప్పుడు వీడికి ఏమవుతుంది? Received అవుతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది. ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది. ఇప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయండి. ఓకే, ఏకి పర్చేసా సేల్సా? పర్చేజెస్. ఓకే, సో వీడు ఏం చేశాడు? 10,000 worth of goods has been purchased from X Limited with a discount of 10%. Okay, follow అవుతున్నారా? సో చూడండి, purchased goods of rupees 10,000. Okay, purchased goods of rupees 10,000. Okay, the discount of rupees, the discount of 10%. ఓకే, క్లియరా? సో మనం ఏం చేసాం? గూడ్స్ పర్చేజ్ చేసాం. ఎక్కడి నుంచి? ఎక్స్ లిమిటెడ్ నుంచి. సో 10,000 వర్త్. సో దానికి ఏమవుతుంది? డిస్కౌంట్ అనేది 10% వస్తుంది. సో దీనికి మీరు జై పాస్ చేయాలి. ఓకే,
Yes, sir. ఓకేనా? సో Yes, sir. మనకి ఈడ మీరు చెక్ చేయండి. సో 10% డిస్కౌంట్ వస్తుంది అంటే మనం 90% పేమెంట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇక్కడ చూడండి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి మనకేమైంది ఏ అనేవాడికి పర్చేజెస్ అంటే, సో ఒకటేమో పర్చేజెస్ ఎఫెక్ట్ అయింది, సెకండ్ థింగ్ వచ్చేసరికి పేమెంట్ ఎఫెక్ట్ అయింది, సో థర్డ్ థింగ్ వచ్చేసరికి మనం 10% డిస్కౌంట్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు దీనికి జై పాస్ చేయాలి. ఓకే, సో జై ఎలా పాస్ చేస్తాం చూడండి. సో పర్చేస్ అనేది నామినల్ పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా? Nominal. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం పర్చేస్ ని డెబిట్ చేస్తామా, క్రెడిట్ చేస్తామా? Yes, sir. డెబిట్ చేస్తాం. సో ఎంత వర్త్ ఆఫ్ గుడ్స్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం? 10,000. సో 10,000. ఓకే, నెక్స్ట్ పేమెంట్ ఎంత చేసాం? 9,000. 9,000. నెక్స్ట్ డిస్కౌంట్ అనేది మనకి 10% వచ్చింది. సో పేమెంట్ 9,000 చేసాము, గూడ్స్ 10,000 రిసీవ్ చేసుకుంటాం అంటే మీనింగ్ ఏంటి? కన్సెషన్ అనేది రిసీవ్ చేసుకున్నామని. సో కన్సెషన్ రిసీవ్ ఏమంటారు? డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు. ఓకే, సో డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా? నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ లో మనకి 2 థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఇన్కమ్ ఉంది, రెండు గెయిన్ ఉంది. సో ఈ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది మనకి ఇన్కమా, గెయినా? Gain. సో ఎందుకంటే మనం వితౌట్ పేమెంట్ తో మనం ఏదైనా రిసీవ్ చేసుకుంటే దాన్ని ఏమంటారంటే గెయిన్ అంటారు. ఓకే, టు డిస్కౌంట్ రిసీవ్ 1,000. ఓకేనా, వాళ్ళతున్నారా? క్లియరా? సో ఇక్కడ మనకి ఫండమెంటల్ రూల్ అప్లై అయిందా లేదా? క్రెడిట్ 10,000, డెబిట్ 10,000. ఓకే, నోట్ చేసుకోండి. సింపుల్. ఒక ట్రాన్సాక్షన్ లో ఏమేమి ఎఫెక్ట్ అవుతున్నాయి? ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ? ఓకే, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కస్టమర్ కి పర్చేజెస్, ఎక్స్ లిమిటెడ్ కి సేల్స్. వాడికేమో డిస్కౌంట్ అలౌడ్ అవుతుంది, వీడికేమో డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది. వీడు రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి వీడికి డిస్కౌంట్ రిసీవ్డ్, వాడు అలౌ చేస్తున్నాడు కాబట్టి వాడికి డిస్కౌంట్ అలౌడ్. వాడికి లాసు, వీడికి గెయిన్. ఓకేనా? నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? Yes, sir. So this is all about discount allowed and discount received. So next నోట్ చేసుకోండి. కాంటింజెంట్ అసెట్స్. మనకి ఎంట్రీ క్వశ్చన్స్. కాంటింజెంట్ అసెట్స్. సో ఫస్ట్ నోట్ చేసుకోండి.
contingent assets are those assets which may or may not real asset. For your business. Depending on the outcome of a notice. చూస్తున్నారా? Yes, sir. సో కాంటింజెంట్ అసెట్స్. సో మీకు నార్మల్ గా అసెట్స్ అంటే ఏంటో తెలుసు. ఓకే, అసెట్స్ అంటే ఏంటి? ఏవైతే మన బిజినెస్ పర్పస్ కోసం, ఓకే, రెవెన్యూ జనరేట్ చేయడం కోసం ఆ ప్రాపర్టీస్ కానీ రిసోర్సెస్ కానీ యూజ్ చేసుకుంటాము, వాటిని అసెట్స్ అంటారు. ఓకే, సో మీకు తెలుసు నాన్ కరెంట్ అసెట్స్ అంటే తెలుసు, కరెంట్ అసెట్స్ అంటే తెలుసు. సో 5. సో కాంటింజెంట్ అసెట్స్ అంటే ఏంటంటే చూడండి, కాంటింజెంట్ అసెట్స్ ఆర్ దోస్ అసెట్స్ విచ్ మే ఆర్ మే నాట్ బికమ్ ఏ రియల్ అసెట్. May or may not become a real asset. So for a business, depending on the outcome of a future event. Okay, so కాంటింజెంట్ అంటేనే మీనింగ్ ఉంది, మే ఆర్ మే నాట్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఓకే, కియా లిమిటెడ్ ఉంది. ఓకే, కియా లిమిటెడ్ ఉంది. సో కియా లిమిటెడ్ సో ఎక్స్ లిమిటెడ్ ఉంది, నెక్స్ట్ కియా లిమిటెడ్ ఉంది. సో ఎక్స్ లిమిటెడ్ ఏం చేసిందంటే కియా లిమిటెడ్ కాంటాక్ట్ అయ్యి సో కార్ పర్చేజ్ చేసింది. ఓకే, కార్ పర్చేజ్ చేసింది. వాల్యూ వచ్చేసరికి 10 lakhs అనుకోండి. ఓకే, ఫాలో అవుతున్నారా? సో ఎక్స్ లిమిటెడ్ ఏం చేసింది? కార్ పర్చేజ్ చేసింది. సో వాల్యూ అంతా 10 lakhs. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే గ్యారంటీ ఇచ్చారు. ఓకే, సో గ్యారంటీ వచ్చేసరికి 10 years. సో గ్యారంటీ వచ్చేసరికి 10 years. సో 6 months తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ 6 months తర్వాత ఏమైందంటే బ్రేక్ ఫెయిల్యూర్ అయింది. ఓకే, సో కార్ అనేది బ్రేక్ ఫెయిల్యూర్ అయింది. సో సో ఏదో ట్రావెల్లో ఉండగా ఏమైంది? బ్రేక్ ఫెయిల్యూర్ అయింది. బ్రేక్ ఫెయిల్యూర్ అయితే ఏమైంది? కార్ అనేది యాక్సిడెంట్ జరిగింది. సో
లాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs జరిగింది. ఓకే ఓకే బ్రేక్ ఫెయిల్యూర్ అయింది. సో బ్రేక్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏం జరిగింది, లాస్ అయింది. ఎంతంటే 5 lakhs వర్త్ అనుకుందాం. ఓకే ఫాలో అవుతున్నారా? Yes, sir. Follow. సో మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, గ్యారంటీ ఇస్తారు. సో సో పీరియడ్ ఉంది. సో ఇన్ బిట్వీన్ ఏదైనా ఫెయిల్యూర్ జరిగింది అనుకోండి, సో అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ప్రోడక్ట్ రీప్లేస్ చేయాలి. ఓకే సో దీన్ని గ్యారంటీ అంటారు. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈ ఎక్స్ లిమిటెడ్ ఏం చేసిందంటే కేసు ఫైల్ చేసింది. ఓకే ఎందుకు, వాళ్ళు 10 years గ్యారంటీ ఇచ్చారు, కానీ 6 months లోనే మనకి ఫెయిల్యూర్ అనేది జరిగింది. సో ప్రొడక్ట్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఈ ఎక్స్ లిమిటెడ్ ఏం చేసిందంటే కేసు ఫైల్ చేశారు. ఓకే కియా లిమిటెడ్ మీద కేసు ఫైల్ చేశారు. ఓకే ఇప్పుడు డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఓకే ఎక్స్ లిమిటెడ్ ఏం చేసింది, కేసు ఫైల్ చేసింది అగెనెస్ట్ కియా. సో కియా లిమిటెడ్ ఏం చేసింది, వాళ్ళేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సమ్ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే సో ఇప్పుడు మనం గనక అంటే మనం ఒకవేళ కేసు విన్ అయితే, ఓకే మనం ఒకవేళ కేసు విన్ అయితే ఎక్స్ లిమిటెడ్ కి కార్ అనేది వస్తుంది. ఓకే వాళ్ళు రీప్లేస్ చేయాలి. ఒకవేళ కియా లిమిటెడ్ విన్ అయితే నో అంటే నో కాంపన్సేషన్. సో దిస్ ఈస్ ద అగ్రిమెంట్. ఓకే సో ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే డిస్కషన్స్ జరుగుతుందో, ఓకే ఏదైతే డిస్కషన్ జరుగుతుందో ఈ డిస్కషన్స్ కూడా మనం ఏం చేయాలంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేయాలి. ఓకే ఎందుకంటే సో మనకి సడన్ గా కార్ అనేది వచ్చింది అనుకుందాం. ఓకే కేసు విన్ అయ్యాం, కార్ అనేది వచ్చినప్పుడు మనం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకు ఓల్డ్ కార్ అనేది మిస్ అయింది, నెక్స్ట్ న్యూ కార్ అనేది ఎందుకు వచ్చింది అన్నదానికి మనం సడన్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము. సో ఏదైతే కోర్టులో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయో వీటిని కూడా ఇలా డిస్కషన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ విత్ కియా లిమిటెడ్ అని మనం మెన్షన్ చేయాలి. ఓకే సో అప్పటి వరకు దీన్ని ఏమంటారంటే కాంటింజెంట్ అసెట్ అంటారు. అంటే కాంటింజెంట్ అసెట్ అంటే ఇక్కడ చూడండి, కాంటింజెంట్ అసెట్స్ ఆర్ దోస్ అసెట్స్ విచ్ మే ఆర్ మే నాట్ బికమ్ ఏ రియల్ అసెట్ ఫర్ ఏ బిజినెస్ డిపెండింగ్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ఏ ఫ్యూచర్ ఈవెంట్. సో అవుట్కమ్ అంటే ఏంటంటే ఇక్కడ కేసు విన్నా లూజా అన్నది అవుట్కమ్. ఓకే ఒకవేళ మనం కేసు కనుక విన్ అవుతుంది ఏమవుతుంది, అసెట్ వస్తుంది. ఓకే ఫాలో అవుతున్నారా? సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ లిమిటెడ్ విన్నింగ్ ఛాన్స్ అనేది మోర్ దెన్ 51% ఉంటే దీన్ని ఏమంటారంటే ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడే మనకు తెలిసింది విన్నింగ్ ఛాన్స్ మోర్ దెన్ 50% లెస్ దెన్ 50%. ఒకవేళ విన్నింగ్ ఛాన్స్ అనేది మోర్ దెన్ 50% ఉంటే, ఓకే మోర్ దెన్ 50% ఉంటే మనకి అది కాంటింజెంట్ అసెట్ అవుతుంది. అంటే కాంటింజెంట్ అసెట్ గా రికార్డ్ చేయాలి. అంటే సో డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ కియా లిమిటెడ్ in so and so court. If you win the case, here winning chance is more than 50%. So if we win the case, we will get the car with the value of rupees 10 lakhs అని మనం ఏం చేయాలంటే ఆ డిస్కషన్ కూడా మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇది మనం పబ్లిక్ మనీ, ఓకే బిజినెస్ చేసేది పబ్లిక్ మనీతో. ఒకవేళ కేసు లాస్ అయినా మనం రిపోర్ట్ చేయాలి, అంటే మనం ఆన్సర్ చేయాలి. కేసు విన్ అయినా సరే ఆ కార్ వస్తే దాన్ని కూడా మనం ఆన్సర్ చేయాలి. సో ఇది పబ్లిక్ మనీ కాబట్టి ఓకే బ్లాక్ అండ్ వైట్ అంటే ప్యూర్ గా మనం ట్రాన్సాక్షన్ అనేది ఏదైతే జరుగుతుందో దీన్ని కూడా మనం రిపోర్ట్ చేయాలి. ఓకే ఫాలో అవుతున్నారా? Yes, sir. ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ అసెట్ ఎప్పుడైంది, ఒకవేళ ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఓకే ఇక్కడ విన్నింగ్ ఛాన్స్ అనేది మోర్ దెన్ 50% ఉంటే ఓకే వీటిని ఏమంటారంటే కాంటింజెంట్ అసెట్స్ అంటారు. ఇక్కడ అసెట్ ఏంటది, కార్ 10 lakhs వర్త్ అనేది మనం రిసీవ్ చేసుకోబోతున్నాం. ఎందుకు, మోర్ దెన్ 50% విన్నింగ్ ఛాన్స్ ఉంది. సో ఎట్లాంటి కానీ ఇప్పుడు ఏమన్నా మనకి వస్తుందో రాదో మనం చెప్పలేం, మే ఆర్ మే నాట్.
అది రియల్ గా మనకి అసెట్ అవుతుందా అవదా అన్నది అది ఫ్యూచర్ లో జరిగే ఈవెంట్ ని బట్టి డిపెండ్ అయ్యి ఉంది. ఓకే, డిపెండింగ్ ఆన్ ది అవుట్కమ్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్. అంటే ఆ కేసు విన్ అయ్యామనుకోండి మనకి అసెట్ వస్తుంది. సో అప్పటి వరకు దీన్ని ఏమంటారంటే కాంటింజెంట్ అసెట్ అంటారు. ఓకే, కాంటింజెంట్ అసెట్ గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేస్తాం. ఓకే, మనకి నార్మల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ షీట్ కింద మనం ఏమన్నా నోట్ చేస్తామంటే ఫుట్ నోట్ అంటే బ్యాలెన్స్ షీట్ కింద ఏమన్నా నోట్ చేస్తామంటే కోర్ట్ కేస్ ఈజ్ గోయింగ్ ఆన్. If we will get a car, the value of rupees 10 lakhs అని మెన్షన్ చేస్తాం. ఓకే, సో మనం జస్ట్ మీకు తెలుసు ప్రాఫిట్ అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఉంటుందని తెలుసు. ఈ బ్యాలెన్స్ షీట్ కింద ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది, బ్యాలెన్స్ షీట్ ఇది. ఈ బ్యాలెన్స్ షీట్లు ఏముంటాయి? రియల్ అసెట్స్ ఉంటాయి, రియల్ లయబిలిటీస్ ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఈ లయబిలిటీస్ అసెట్స్ రిపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక నోట్ మెన్షన్ చేస్తాం. ఏమైనా అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటే ఏమైనా ఫ్యూచర్ లో అరైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఓకే, జస్ట్ హింట్ ఇస్తున్నా, రావచ్చు రాకపోవచ్చు, కానీ ఈ డిస్కషన్స్ కూడా మనం మెన్షన్ చేయాలి. అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ అసెట్స్ లయబిలిటీస్ రిలేటెడ్ డేటా కాబట్టి ఈ కాంటింజెంట్ అసెట్ అనేది అసెట్స్ రిలేటెడ్ డేటా కాబట్టి మనం ఏం చేస్తాం అంటే బ్యాలెన్స్ షీట్ కింద రిపోర్ట్ చేస్తాం. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ లో ఓన్లీ 100% రియల్ అసెట్స్ నే, రియల్ లయబిలిటీస్ ని కన్సిడర్ చేస్తాం. సో ఏదైతే ఈ కోర్టు కేసు మనకి డిస్కషన్ జరుగుతుందో అది ఏమన్నా రియల్ అసెట్టా? అది రియల్ అసెట్టా? ఆ 10 lakhs వర్త్ ఆఫ్ కియా కార్ అనేది మనం ఫ్యూచర్ లో రిసీవ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోకపోవచ్చు. సో 100% అసెట్ ఎప్పుడైతుంది మనకి ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. నేనేం చెప్పాను? వీ కెన్ టచ్ అండ్ సీ. ఓకే, మనం దాన్ని టచ్ చేయగలగాలి, చూడగలగాలి. నెక్స్ట్ దాన్ని బిజినెస్ పర్పస్ కోసం. సో ఇక్కడ మనకి ఇంకా అది రానే రాలేదు. సో వీ కెనాట్ టచ్ అండ్ సీ. అండ్ అసలు అసెట్ రాలేదు కాబట్టి మనం యూజ్ చేసుకోవడం ఛాన్సే లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని మనం ఏం చేస్తామంటే ఫుట్ నోట్ లో ఒక నోట్ కింద మెన్షన్ చేసి ఇలా డిస్కషన్ జరుగుతుంది. ఇఫ్ యూ విన్ ద కేస్ వీ విల్ గెట్ ద కార్ వాల్యూ అని మనం నోట్ చేస్తాం. ఫాలో అవుతున్నారా? ఎస్ సార్, ఫాలో. సో ఇలా మనం జస్ట్ ఒక నోట్ కింద మెన్షన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే కాంటింజెంట్ అసెట్ అంటారు. ఎందుకు అసెట్ అయింది? మోర్ దెన్ 50% మనకి విన్నింగ్ ఛాన్స్ ఉంది కాబట్టి. కాంటింజెంట్ అంటే డౌట్ఫుల్ అని. ఓకే, మే ఆర్ మే నాట్ అని. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఎసెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో జరిగే ఈవెంట్ బట్టి. సో ఫ్యూచర్ లో మనకి రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు? మోర్ దెన్ 50% విన్నింగ్ ఛాన్స్ ఉంది. నోట్ చేసుకోండి. సార్ మనం ఈఎంఐలో తీసుకుంటాం సార్, అది కూడా కాంటింజెంట్ అసెట్ అవుతుంది. మీరు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఈఎంఐ తీసుకున్నారా, సింగిల్ పేమెంట్ చేశారా అన్నది కాదు. సో మనం ఫ్యూచర్ లో రిసీవ్ చేసుకుంటాం అలా అనుకున్నారా? అవును సార్. ఇక్కడ మీరు ఈఎంఐ పే చేసేది బ్యాంకర్ కి ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి, కియా లిమిటెడ్ కాదు. ఎప్పుడైతే మీరు కార్ పర్చేజ్ చేశారో మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ కార్ పర్చేజ్ చేశారు. ఓకే, కార్ పర్చేజ్ చేసినప్పుడు మీరు 1 lakh డౌన్ పేమెంట్ చేశారు. ఓకే,
10 lakhs వాల్యూ టోటల్ వాల్యూ డౌన్ పేమెంట్ చేసింది ఎంతంటే 1 lakh. సో రిమైనింగ్ 9 lakhs ఏదైతే ఉందో వీడు ఏం చేస్తాడంటే బ్యాంకర్ కాంటాక్ట్ అవుతాడు. సో ఈ బ్యాంకర్ అనేవాడు ఏం చేస్తాడంటే దీన్ని మార్గేజ్ చేసుకొని ఈ కార్ ఏదైతే ఉందో ఈ 9 lakhs అనేది మీకు ఇచ్చేస్తాడు. ఈ కియా లిమిటెడ్ కి వెళ్ళాల్సిన 10 lakhs వెళ్ళిపోయాయి. ఎలా వెళ్ళాయంటే 1 lakh మీ ఓన్ క్యాష్, 9 lakhs బ్యాంక్ దగ్గర మీరు అప్పు తీసుకొని మీరు లైబుల్ ఉండి మీరు కియా లిమిటెడ్ కి పే చేశారు. ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ బ్యాంకర్ నుంచి కియా లిమిటెడ్ కి వెళ్తుంది. ఓకే, ఫాలో అవుతున్నారా? సో కియా లిమిటెడ్ ఇక్కడ ఏమి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాదు. ఫాలో అవుతున్నారా? ఎస్ సార్, ఫాలో అవుతుంది. సో కియా లిమిటెడ్ కి వెళ్ళాల్సిన 10 lakhs ఎలా వెళ్ళాయి? ఒకటి మీరు ఇచ్చారు, 2 బ్యాంకర్ ఇచ్చాడు. ఈ బ్యాంకర్ ఎందుకు ఇచ్చాడు? మీ కార్ని మార్గేజ్ చేసుకుని ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు రిలేషన్షిప్ ఎవరో తో సంబంధం లేదు, వాడికి వెళ్ళాల్సిన పైసలు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. ఓకే, క్లియరా? ఎస్ సార్ క్లియర్. నోట్ చేసుకోండి. పేమెంట్ అప్పుడు ఆఫ్ చేస్తే అది తీసేసుకుంటారు కదా సార్, బ్యాక్ తీసుకుంటారు కదా. ఏది ప్రాపర్టీనా? అవును సార్. తీసేసుకుంటారు, బ్యాంకర్ తీసేసుకుంటాడు. అది ఎగ్జాంపుల్ అవుదా సార్ కాంటింజెంట్ అసెట్ కి? మే నాట్ సిచ్యువేషన్ వస్తుంది. ఏది మీరు అనేది బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఈఎంఐ స్టాప్ చేస్తే కాంటింజెంట్ అసెట్ అయితే లయబిలిటీ అయితే అంటున్నారా? అవును సార్. సో అక్కడ కాంటింజెంట్ అసెట్ లయబిలిటీ అంటే ఏముండదు. అది ఏంటంటే అది మీరు 100% పేమెంట్ చేయాలి, మీకు లయబిలిటీ అది, కానీ మీరు పే చేయలేదు. సో ఇక్కడ కాంటింజెంట్ అసెట్ ఆర్ లయబిలిటీ ఎప్పుడైతుంది అంటే ఏదైనా కండిషన్ మనం కంపెనీ వాడు ఫుల్ఫిల్ చేయకపోతే, ఇప్పుడు ఆడ కియా లిమిటెడ్ అనేది వాడు బ్రేక్ ఫెయిల్యూర్ ఉంది. ఓకే, వాడు ఏం చేశాడు? 10 years గ్యారంటీ ఇచ్చాడు, కానీ 6 months కే మనకి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాడు కండిషన్ ఏంటి? ఫాలో అవ్వలేదు. సో ఇట్లాంటి వాటిని కాంటింజెంట్ అసెట్స్ ఆర్. ఇక్కడ ఈఎంఐ మనకి ఏడైంది? ఇక్కడ మనం పేమెంట్ చేయట్లేదు, ఇది మనకేంటంటే ఓవర్ డ్యూ లైబిలిటీ కింద మనం ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్, ఇది మీకు బ్యాలెన్స్ షీట్. ఓకే, బ్యాలెన్స్ షీట్ లో 10 lakhs కార్ చూపిస్తారు. ఇది ఎక్స్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో ఇక్కడ కార్ వాల్యూ సరికి 10 lakhs చూపిస్తారు. నెక్స్ట్ ఏ బ్యాంకర్ దగ్గర నుంచి అయితే మీరు లోన్ తీసుకున్నారో ఇక్కడ మీరు లోన్ ఓకే, ఈ 9 lakhs 10 lakhs అయిందా, 12 lakhs అయిందా, 13 lakhs అయిందా, లైబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది కాంటింజెంట్ అసెట్ లైబిలిటీ కాదు, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైబిలిటీ. ఫాలో అవుతున్నారా? ఇది ఆల్రెడీ మీకు తెలుసు, కానీ ఫ్యూచర్ లో మీకు వస్తుందా రాదన్నది తర్వాత మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ అదే కాంటింజెంట్ లైబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, దీనికి ఫార్వర్డ్. సో దాన్ని కాంటింజెంట్ లైబిలిటీ అని ఎప్పుడు అంటారు? ఆ లైబిలిటీ అవుతుందా అవ్వదా అన్న తెలిసినప్పుడు అది కాంటింజెంట్ లైబిలిటీ అవుతుంది. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైబిలిటీ, మీరు లోన్ అన్ని అగ్రిమెంట్స్ మీద మీరు సైన్ చేశారు. ఓకే, అందుకోసం వాడు 9 lakhs రిలీజ్ చేశాడు ఆ కియా లిమిటెడ్ కి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో బ్యాలెన్స్ షీట్లు ఏమొస్తాయంటే మనకు 100% మీకు ఆ లైబిలిటీ వాల్యూ తెలుసు, ఇంట్రెస్ట్ రేట్ తెలుసు,
నెక్స్ట్ టర్మ్ తెలుసు, అంతా తెలిసినప్పుడు అవి బ్యాలెన్స్ షీట్ లోకి వస్తాయి. కానీ మనకి ఏవీ తెలియదు, జస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, అట్లాంటి వాటిని కాంటింజెంట్ అంటారు. కాంటింజెంట్ అంటే డౌట్ఫుల్ అని. డౌట్ఫుల్ అంటే ఇంకా పిక్చర్ లోకి రాలేదని. ఓకే, సో ఓకే చూద్దాం. సో ఇది నోట్ చేసుకున్నారు ఫస్ట్, నోట్ సార్. చేసుకున్నారా? సో నెక్స్ట్ ఫుట్నోట్ సార్. కాంటింజెంట్ లయబిలిటీస్. సో నోట్ చేసుకోండి. కాంటింజెంట్ లయబిలిటీస్ ఆర్ those liabilities that may or may not be incurred by a business depending on the outcome of a future event. Not just not చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? సో పాయింట్ ఆఫ్ లో చెక్ చేశారు, ఎక్స్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ లో చెక్ చేశారు. ఓకే, కేస్ విన్ అయితేనేమో కాంటింజెంట్ అసెట్ అవుతుంది, కేసు లూజ్ అయితేనేమో కాంటింజెంట్ లయబిలిటీ అవుతుంది. సో ఇక్కడ మోర్ దాన్ 50% విన్నింగ్ ఛాన్స్ ఎవరికి ఉంది? మోర్ దాన్ 50% విన్నింగ్ ఛాన్స్ ఎవరికి ఉంది? ఎక్స్ అంటే మోర్ దాన్ 50% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 51 అనుకోండి. ఓకే, మోర్ దాన్ 50 అంటే 51 అనుకోండి. ఓకే, 51% విన్నింగ్ ఛాన్స్ వచ్చేసరికి మనకి ఎక్స్ లిమిటెడ్ ఉంది. వీళ్ళకి 51% ఉందంటే వీళ్ళకి 49% ఉన్నట్టే కదా, అవునా కదా? ఎస్ సార్. అంటే లూజింగ్ ఛాన్స్ ఎవరికి ఉంది? కియా లిమిటెడ్ తెలుసు. సో కియా లిమిటెడ్ కి కేస్ లూజ్ అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మీరు కియా లిమిటెడ్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేయండి. ఓకే, సో వీళ్ళకి ఏమైందంటే కాంటింజెంట్ లయబిలిటీ అవుతుంది, ఒకళ్ళకి లయబిలిటీ అవుతుంది. కానీ బోత్ ఆర్ ఇన్ కాంటింజెంట్ సిచ్యువేషన్స్. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ప్రెసెంట్ అయితే ఈ కేస్ విన్నింగ్ ఛాన్స్ ని బట్టి ఒకళ్ళకి అసెట్ గా ఉంది, ఒకళ్ళకి లయబిలిటీగా ఉంది. సో ఇక్కడ ఏమైందంటే వాడు 51% విన్ అవుతున్నాడంటే వీడు 49% విన్ అవుతున్నట్టు, అంటే వీడి 51% లూజ్ అవుతున్నట్టు, వాడు 49% లూజ్ అవుతున్నట్టు. ఓకే,
ఫాలో అవుతున్నారా? ఎస్ సార్ ఫాలో. సో ఇప్పుడు మీరు లూజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తే వీడేమో 49% లూజ్ అవడానికి ఛాన్స్ ఉంది, వీడేమో 51% లూజ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరైతే హయ్యర్ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ లూజింగ్ లో ఉన్నారో వాళ్ళకి అది కాంటింజెంట్ లయబిలిటీ అవుతుంది. ఓకే, అంటే వీడేం చేస్తాడంటే, సో కాంటింజెంట్ లయబిలిటీస్ ఆర్ దోస్ లయబిలిటీస్ దట్ మే ఆర్ మే నాట్ బి ఇంకర్డ్ బై ఏ బిజినెస్. సో ఆ లయబిలిటీ రావచ్చు, రాకపోవచ్చు. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కోర్టు కేసు అనేది జరుగుతుందో, సో డిస్కషన్ అనేది అవుతుందో, ఆ డిస్కషన్ లో ఒకవేళ మనం కేసు లూజ్ అయితే, అంటే కియా లిమిటెడ్ కేసు లూజ్ అయితే వీడు ఏం చేయాలి? ఆ కార్ అనేది రీప్లేస్ చేయాలా చేయొద్దా? కార్ Yes, sir. రీప్లేస్ చేయాలా చేయొద్దు? సో చేయాలి. ఇలా వీడేం చేయాలంటే ఇలా నోట్ చేయాలి. కోర్ట్ కేస్ ఈస్ గోయింగ్ ఆన్. ఇఫ్ యూ లూజ్ ద కేస్ వీ హ్యావ్ టు గివ్ ద కార్ ద వాల్యూ ఆఫ్ రూపీస్ 10 lakhs అని వాడు ఏం చేయాలంటే వాడి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మెన్షన్ చేయాలి. ఓకే, సో వాడు ఏమని మెన్షన్ చేస్తాడు ఫుట్ నోట్ లో? కియా లిమిటెడ్ if you lose the case, we need to give the car with the value of rupees 10 lakhs అని మెన్షన్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ మనీ, ఓకే, పబ్లిక్ మనీ మనం ఎప్పుడైతే ఆపరేట్ చేస్తున్నామో మనం పబ్లిక్ ఆన్సర్ చేయాలి. సో వాడు మెన్షన్ చేస్తాడు. సో మనం కోర్ట్ కేసు అనేది ఈజ్ ఇన్ ద ప్రాసెస్. సో ఇఫ్ యూ లూజ్ ద కేస్ వీ నీడ్ టు గివ్ ద కార్ అని వాడు ఏం చేయాలి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఫుట్ నోట్ కింద మెన్షన్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇది బ్యాలెన్స్ షీట్ లో మెన్షన్ చేయాలి. ఎందుకు? ఇది 100% ఇంకా లయబిలిటీ అవ్వలేదు, ఇంకా మనం కేసు అనేది ఫైనలైజ్ అవ్వలేదు. సో కేసు ఎప్పుడైతే ఫైనలైజ్ అయిందో అప్పుడు మనం దాన్ని ఎగ్జిస్టింగ్ లయబిలిటీగా కన్సిడర్ చేస్తాం. ఓకే, క్లియరా? Yes, sir. క్లియరా? Contingent assets footnote కంటింజెంట్ అసెట్స్ footnote sir footnote. అదే ఇక్కడ నోట్ చేశాను నేను. ఇదే ఫుట్ నోట్. ఇది మనం ఎక్స్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎక్స్ లిమిటెడ్ వాళ్ళు ఇలా నోట్ చేసుకుంటారు, కియా లిమిటెడ్ వాళ్ళు అలా నోట్ చేసుకుంటారు. Okay. ఓకేనా? క్లియరా? కాంటింజెంట్ అసెట్ అండ్ కాంటింజెంట్ లయబిలిటీస్ క్లియరా? Clear, sir. Clear, sir. Okay, we can meet on tomorrow. Okay, so 1 minute ఉన్న రకాల్లో. సో ఒకసారి ఇండెక్స్ చెక్ చేద్దాం. సో చూద్దాం.
సో చూడండి, సో బేసిక్ కాన్సెప్ట్స్ ఫస్ట్ క్యాప్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్, గోల్డెన్ రూల్స్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయ్యా. ఎస్ సార్. ఎస్ సార్, కంప్లీట్. నెక్స్ట్ స్పెషల్ టాపిక్స్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ చెక్ చేయండి. ఇంటర్ కంపెనీ ఉంది, బ్యాలెన్స్ షీట్ ఉంది, మంత్ అండ్ క్లోజింగ్ ఉంది. ఓకే, సో ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదర్ కాన్సెప్ట్ వస్తుంది. పర్చేజ్ రిటర్న్స్ తెలుసు, ఓకే, సేల్స్ రిటర్న్స్ తెలుసు, డిప్రిషియేషన్ తెలుసు, ఓకే, ఇన్వెంటరీ yet to discuss. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ కాన్సెప్ట్ తెలుసు, కాంటింజెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇప్పుడే చూసారు, డిఫర్డ్ రెవెన్యూ అండ్ డిఫర్డ్ ఎక్స్పెండిచర్ తెలుసు. ఓకే, నెక్స్ట్ ఎక్సెల్ ఉంది. ఓకే, ఎక్సెల్ ఉంది. లో 3 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, సో చూద్దాం. సో మోస్ట్లీ ఇంకొక 1 వీక్ పడుతుంది. ఓకే, సో ఎప్పటి టాపిక్ అప్పుడు కవర్ చేయండి. ఓకే, ఎందుకంటే నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటా. ఓకే, మీకు రెజ్యూమ్ నేను ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నానో ఈ క్లాసెస్ అన్నిటి మీద నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటా. మాక్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాతే మీకు రెజ్యూమ్ పెట్టడం ఉంటుంది. ఓకేనా? సో డిస్కస్ చేసుకున్నాము, ఇదంతా కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఓకే సార్. సో నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాతనే మీ నాలెడ్జ్ని బేస్ చేసుకొని రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకేనా? ఈ టాపిక్స్ 95% మీకు ఇంటర్వ్యూలో వస్తాయి, 100%. ఓకే, సో ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వండి. క్లియర్? ఎస్ సార్, క్లియర్. ఓకే, ఫైన్.